స్వస్థతను ఒసగినావు. రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీకమునుగు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. దేవా నీ స్పర్శతో. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా దేవుని చేత ప్రేమించబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా క్రీస్తు నామం పేరిట యేసు తిరుహృదయ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము యావత్ శ్రీ సభ యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. హృదయం యొక్క గొప్పతనం ఏంటి? మానవుని హృదయానికి క్రీస్తు ప్రభుని హృదయానికి కలిగిన పోలిక ఏంటి? ఆ క్రీస్తు ప్రభుని హృదయము దేనితో నిండి ఉంది? వీటన్నిటిని కూడా మనము విశదంగా ఈనాటి వాక్యంలో మనము తెలుసుకుందాం. ఒక సాధువు లేదా ఒక ఋషి తన సహచర ఋషితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ త్యజించి, బంధాలు, భావబంధాలు సమస్తం త్యజించి అడవుల్లో నివసిస్తున్నటువంటి ఋషి తన సహచర ఋషితో పలుకుతున్న మాటలు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వాటిని పూర్తి చేయాలంటూ చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా మీ పనులు అన్నప్పుడు ఆ ఋషి లేదా ఆ సన్యాసి అంటా ఉన్నాడు, నాకు ఒక డేగ ఉంది, ఆ డేగను నేను అదుపులో ఉంచుకోవాలి. నాకు ఒక 2 వేట కుక్కలు ఉన్నాయి, వేట కుక్కలకు తర్ఫీదునివ్వాలి. 2 కుందేళ్ళు ఉన్నాయి, కుందేలను అటు ఇటు పరిగెత్తకుండా, అటు ఇటు పోకుండా కుందేలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా దగ్గర ఒక భయంకరమైన కాలసర్పం ఉంది, కాలసర్పము ఎవరిని కాటు వేయకుండా చూసుకోవాలి. మరి ముఖ్యంగా నా దగ్గర ఒక సింహం ఉంది, ఆ సింహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ మాట్లాడుతున్నప్పుడు మిగతా ఋషికి అర్థం కావట్లేదు. ఇదేంటండి, మీ దగ్గర ఇవన్నీ ఏవి లేవు కదా అన్నప్పుడు అతను చెప్తున్నమాట, నా దగ్గర ఒక డేగలు ఉన్నాయి. డేగలేంటి? ఆ డేగలు కళ్ళకు గుర్తు. ఆ క్రీస్తు ప్రభు చెప్తున్నట్టుగా కళ్ళతో తప్పుడుగా చూసే ప్రతీది కూడా పాపంలోకి నెడుతుంది. కాబట్టి నేను కళ్ళను చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. దాని గూఢార్థం. 2 కుందేళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు కాలకు గుర్తు. నీ పాదము ఎటువైపు పరిగెడుతుంది అనేది చాలా ముఖ్యం. మనము తపస్సు కాలంలో 40 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉపవాసాలు ఉంటాం. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా దీక్ష వేసిన వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే నీ కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండటం కాదు ప్రభు ఇష్టపడేది, ఆ కాళ్ళు ఎటువైపు పయనిస్తున్నాయి అనేది చాలా ముఖ్యం. సో నేను ఆ కాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటు పోకుండా, తప్పుడు దారిలోకి పోకుండా. 2 వేట కుక్కలు ఉన్నాయి, కరుస్తాయి, ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తాయి. ఆ వేట కుక్కలు నా 2 చేతులకు గుర్తు. ఎవరిని పడితే వాళ్ళను వేలుతో చూపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళ కుటుంబం ఇలా, వీళ్ళ కుటుంబం ఇలా, వాళ్ళ పరిస్థితి ఇలా. ఆ వేట కుక్కలను నేను చాలా జాగ్రత్తగా వాటికి తర్ఫీదునివ్వాలి, వాటికి నేను చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇతరుల గురించి చర్చించకుండా, ఇతరులను వెళుతూ చూపించకుండా. నాకు ఒక భయంకరమైన కాలసర్పం నా నాలుక. ఆ కాలసర్పం ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తూ ఉంటుంది, ఎవరిని పడితే వాళ్ళని కాటి వేయకుండా. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే మన క్యారెక్టర్ని క్రూరంగా చంపివేయటం. నా నాలుకతోటి ఇతరుల
క్యారెక్టర్ని చంపివేయకుండా నా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. మరీ అత్యంత ముఖ్యమైనది సింహం, గుండె, హృదయం. ఆ సింహాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ గుండెను నేను మాంసం ముద్దను రాతి గుండెగా మారకుండా చూసుకోవాలి. ఆ రాతి గుండెగా గట్టి పడిన గుండెగా మారకుండా చూసుకోవాలి. అందుకే ఈనాటి వాక్యారంభంలో చర్చించిన మాట, క్రీస్తు ప్రభుకి మానవుని హృదయానికి గల పోలికను ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం. మానవుని హృదయం ఎలాంటిది, మానవుని హృదయము ఏ విధంగా తనను తాను నిర్మించుకుంటూ ఉంది అనే విషయాన్ని క్రీస్తు ప్రభు స్పష్టంగా సువార్తలో మనకు సెలవిస్తున్నారు. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్త 7వ అధ్యాయము 20వ వచనములో మానవుని హృదయం ఎలాంటిది, మనిషిని మలినపరిచేది, మనిషిని నాశనం చేసేది నోటిలోనికి హృదయంలోనికి వెళ్ళే ఏ ఒక్కటి కాదు. హృదయం నుంచి వెలువడే ప్రతి ఒక్కటి కూడా మనిషిని మలినపరుస్తూ ఉంది. క్రీస్తు ప్రభు పోలికగా ప్రతిరూపంగా ఉన్న మనిషిని, ఆ క్రీస్తు ప్రభు వ్యక్తిత్వాన్ని ఇముడించుకున్న ఆ మనిషి యొక్క హృదయాన్ని పూర్తిగా నాశనం చేసేది హృదయంలో పుట్టే సర్వ దుష్ట ఆలోచనలు. అవేంటండి అని మనం గమనించినట్లయితే, హృదయం నుండే దురాలోచనలు, సమస్తము తప్పుడు ఆలోచన, ఎప్పుడూ తప్పుడు ఆలోచనే. వేశ్య సంగమము, కామముతో స్త్రీని తప్పుడుగా చూడడము కూడా వేశ్య సంగమమే. ఛత్రపతి శివాజీ ఆయన అంటాడు, ఎవరినైనా గెలిస్తే, రాజులను ఓడించినప్పుడు ఆ రాజు భార్యను చూసి మిగతా రాజులు ఏం చేసేవాళ్ళు, మోహించేవాళ్ళు. మిగతా రాజులు వాళ్ళని ఉంపుడుగతులుగా చూసుకునేవాళ్ళు. కానీ ఈ ఛత్రపతి శివాజీ మాత్రం ఒక స్త్రీని చూసినప్పుడు, అందమైన స్త్రీని చూసినప్పుడు ఇలా అనేవాడు, స్త్రీ ఎంత అందంగా ఉంది, అదే స్త్రీ నాకు తల్లి అయితే ఇంకెంత అందంగా పుట్టిండేవాన్నో. పెంపకం, తల్లి పెంపకం. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి స్త్రీని ఒక ఆట వస్తువుగా, ఒక బొమ్మగా గమనిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, మిగతా ఇవన్నీ కూడా స్త్రీని ఒక ఆట బొమ్మగా చూపిస్తూ, ఒక షోకేసులో బొమ్మగా చూపిస్తూ, సో అందుకే స్త్రీని కామేచ్ఛతో పరికిస్తే అది వేశ్య సంగమం అయిపోతుంది. అది పుట్టేది హృదయం నుంచే. వేశ్య సంగమము, దొంగతనము, నీది కాని వస్తువు పైన నీకు మక్కువ, నరహత్య, చేతులతో చంపడం కాదు, మాటలతో మనిషి యొక్క క్యారెక్టర్ని చంపడం కూడా హత్యే. వ్యభిచారము, దురాశ అన్నీ నాకే కావాలి. దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావం, నేనే ఎక్కువ, నా మాటే నగ్గాలి, నాదే పెత్తనం, నన్నే గౌరవించాలి, ఇంట్లో కానీ ఆఫీసులో కానీ బయట కానీ నాకు మాత్రమే విలువనివ్వాలి. అహంభావం, నేను నేను నాకంటే మించిన వాడలేడు. అవివేకం, సెన్స్ లేదు. జ్ఞానం మనిషికి చాలా ఉంది, అద్భుతంగా చదువుతూ ఉన్నాడు, ప్రపంచంలో పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నాడు, అద్భుతమైన జ్ఞానం వస్తూ ఉంది. కామన్ సెన్స్ లేదు, అవివేకం, ఇవన్నీ కూడా హృదయం నుంచి పుడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనిషి యొక్క హృదయం. కానీ క్రీస్తు ప్రభు హృదయం ఎలా ఉంది? ప్రభుని హృదయం జాలి కలిగిన హృదయం, అద్భుతమైన హృదయం, స్వస్థతనిచ్చే హృదయం, ఇతరులను చూసి స్పందించే హృదయం, శక్తివంతమైన హృదయం. అందుకే మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, నిస్సహాయులై, సహాయం లేక, అసహాయతతో, నిస్సహాయత, బాధలచో రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామను హృదయం తరుగుకొని పోయాను, కుచించుకుపోయాను, ఛిద్రమైపోయాను. అంత అద్భుతమైన మాట. కరుణామైన హృదయము తరుగుకొని పోయాను.
మానవుని హృదయము సమస్త అక్రమాలకు అడ్డ, క్రీస్తు ప్రభుని హృదయము కరుణ కలిగిన హృదయము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ స్త్రీ సభ జరుపుకుంటున్న పండగ ప్రకారం క్రీస్తు ప్రభు తిరు హృదయం గురించి క్లుప్తంగా మనకి ఇక్కడే బ్యాక్గ్రౌండ్లో క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయ చిత్రాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లుగా ఆయన హృదయము కరుణ కలిగిన హృదయము. అయితే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ గుర్తులను కొద్దిసేపు క్లుప్తంగా మననం చేసుకుందాం. మొట్టమొదటిగా ముండ్ల కిరీటం. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సుపై ఉంచి చేతులతో పట్టుకోలేక కర్రతో మోలుతూ ఉన్నారు. ఆ ముండ్లు మన తప్పిదాలకు గుర్తు. అక్రమముగా మాట్లాడిన ప్రతి తప్పిదానికి గుర్తు. ఆ రోజు క్రీస్తు ప్రభు శిరస్సును ఆ ముండ్లు బాధిస్తే ఈరోజు నీ మాట నా మాట ఆయన హృదయాన్ని బాధిస్తూ ఉంది. ఆ రోజు ముండ్లు ఆయన శిరస్సును ఛిద్రం చేస్తే నీ మాట నా మాట, ప్రతి తప్పుడు మాటే కాదు, సమస్త అక్రమము హృదయాన్ని చీల్చి వేస్తూ ఉంది. దాని గుర్తు. రెండవదిగా అగ్ని. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో మోషే ఆ అడవిలో ఉంటున్నప్పుడు ఒక మండుచున్న అగ్ని పొదను చూసినాడు. అగ్ని ఏమో మండుతూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. అత్యంత పవిత్రమైన స్థలం. ఆ హృదయం పైన ఉన్నటువంటి అగ్ని కూడా అలాంటిదే. హృదయాన్ని కాల్చివేయదు, కాకపోతే ఎప్పుడు దహిస్తూనే ఉంటుంది. ఆ అగ్ని దేనికి గుర్తు? నువ్వు పశ్చాత్తాపముతో క్షమాపణ అడిగిన ప్రతి తప్పును దహించి వేసే అగ్ని. దివ్య బలి పూజలో, పాప సంకీర్తనంలో, ప్రార్థనలో, వాక్యంలో నిండు మనసుతో పశ్చాత్తాపడుతూ కన్నీటితో క్షమాపణ అడిగే ప్రతి తప్పును దహించి వేసే అగ్నికి గుర్తు. మూడవదిగా సిలువ. ఒకప్పుడు సిలువ, క్రీస్తు ప్రభు చనిపోకముందు సిలువ శాపానికి గుర్తు, శపించబడిన చిహ్నం. ఇప్పుడు సిలువ విజయానికి గుర్తు. ఇప్పుడు సిలువ రక్షణకు గుర్తు. అందుకే క్రీస్తు ప్రభుని నామం పేరిట సిలువకు మోకాలు వంచి ప్రతి వ్యక్తి వినతులు కావాలను. అద్భుతమైన దేవుని వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలానే వెలుగు. మనం ఆ వెలుగును చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చెప్తున్న మాట, ఈ లోకానికి వెలుగు నేనే, అవతరించనున్న క్రీస్తుని నేనే వెలుగు, నా ద్వారా మాత్రమే తండ్రి దగ్గరికి పోగలరు. పునీత యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో లోకానికి వెలుగును నేనే. నన్ను అదే విధముగా యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో నన్ను విశ్వసించు ఎవరికి చీకటి ఉండదు. ఆ వెలుగు అలాంటిది. ఆ వెలుగుగా నీవు మారాలి. నీ మాటలు వెలుగును చూపించాలి. నీ క్రియ, నీ నడక, నీ బైబిల్ వాక్యం, నీ ప్రార్థన, నీ జపమాల, బైబిల్ గ్రంథ పఠనం, దివ్య బలి పూజ, ఆరాధన, ఇవన్నీ కూడా నిన్ను వెలుగునిచ్చే బిడ్డగా మార్చాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా మనం యెహెజ్కేలు గ్రంథంలో గమనించినట్లుగా 36వ అధ్యాయం 26వ వచనంలో నేను రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ఇచ్చేదను. రాతి గుండె కరిగించి మాంసపు గుండెని తీసుకో. ఎలా కరిగించాలి? క్షమించు, ప్రార్థన చేయి, నవ్వు, ఇతరులను ప్రేమతో పలకరించు. ఇదంతా మాంసపు గుండెకు గుర్తే. నవ్వకపోతే రాతి గుండె, క్షమించకపోతే రాతి గుండె. నువ్వు ప్రశాంతంగా సంతోషంగా లేకపోతే రాతి గుండె. క్రీస్తు ప్రభు చెప్తున్నట్టుగా ఆ మాంసపు గుండె, మాంసపు ముద్దగా మారిన హృదయంతో దివ్య సప్తాహం తీసుకో. ఈనాటి పండుగ చేసుకో. క్రీస్తు నామం పేరిట మరొకసారి శుభాకాంక్షలు. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.